ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధన నుండి అపోస్తల కార్యములు అధ్యాయం 2 24వ వచనం చదువుకుందాము. అపోస్తల కార్యాలయము అధ్యాయం 2 24వ వచనము. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ప్రభువైన యేసుక్రీస్తు గారు మరణం నుండి తిరిగి లేచారు. ఈ విషయం నుండి ప్రభువైన యేసుక్రీస్తు గారు చనిపోయి తిరిగి లేచారు అనే ఈ విషయం నుండి ప్రభువైన దేవుడు యేసుక్రీస్తు గారు మనకు ఏం తెలియచేయాలనుకుంటున్నాడు? ఈ సమస్త భూమి మీద ఉన్న ప్రజలందరి కూడాను తన మరణ పునరుద్ధరణం గురించి మనకు ఏం తెలియజేయాలనుకుంటున్నాడు అనే విషయము మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. తన మరణం నుండి ప్రభువైన దేవుడు మనకి ఏం తెలియజేయాలనుకుంటున్నారు అంటే, ఈ శరీరము ప్రభువైన దేవునికి ఆలయముగా ఉంది. ఈ శరీరము ప్రభువైన దేవునికి ఆలయముగా, మీ శరీరము, నా శరీరము, సమస్త భూమి మీద ఉన్న ప్రతి ఒక్క శరీరము దేవునికి, ఆయనకి ఆలయంగా చూస్తున్నాడు ఆయన. మరి తనకు ఆలయముగా నిర్మించుకున్న ఈ శరీరంలో ఆయన నివసిస్తూ ఉంటాం. మరి తనకు ఆలయంగా ఉన్న ఈ శరీరము చనిపోయిన తర్వాత కుళ్ళిపోవడము, నాశనమైపోవడము ఇలా జరిగితే ప్రభువైన దేవునికి అది ఎంత అవమానకరం. తన శరీరము, తనకు ఆలయముగా ఉన్న శరీరము నాశనమైపోవడము ప్రభువైన దేవునికి అవమానకరం కదా. ఇది తనకు ఆలయం కాబట్టి శాశ్వతముగా ఉండాలి, జీవముతో ఉండాలి, మంచిగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా ఈ శరీరం ఉండాలి. దానికోసం ప్రభువైన దేవుడు ఏం చేశారో తెలుసా? చనిపోయిన, కుళ్ళిపోయిన, నాశనమైపోయిన, అంతమైపోయిన ఈ శరీరమును మరణం నుండి, కుళ్ళిపోయిన అటువంటి శరీరాలన్నిటి నుండి రక్షించడానికి ఈ భూమి మీదకి యేసుక్రీస్తు గారిని పంపించారు. తన మరణం నుండి యేసుక్రీస్తు గారిని మరణం నుండి తిరిగి లేపారు. దాని నుండి ప్రభువైన దేవుడు మనకు చెప్పేది ఒకటే: తనను నమ్మిన వారిని, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మిన వారిని అందరి యొక్క శరీరమును ఆయన తనకు దేవుని ఆలయంగా చేసుకున్నాడు. ఆయన నమ్ముకున్న శరీరాలన్నిటినీ ఆయన మరణం నుండి తిరిగి లేపుతాడు. ప్రైజ్ ద లార్డ్.